ఇవన్నీ ఉపయోగించుకుందాం. మార్చిలో మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ కలుస్తా, ఒక సంవత్సరం యొక్క పనితనాన్ని పరీక్షిస్తా, సమీక్షిస్తా, మళ్ళా ఒక సంవత్సరానికి ప్రోగ్రామ్ ఇస్తా. నేను ఒకటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మిమ్మల్ని అందరినీ సమర్థవంతమైన ఆంట్రప్రెన్యూర్స్గా తయారు చేసే వరకు, 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్ అంటే దాంట్లో 70% మా ఆడబిడ్డలే పారిశ్రామికవేత్తలు కావాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం చేతుల పైకెత్తండి. ఆ కాన్ఫిడెన్స్ కావాలి. మగవాళ్ళు చేతులు పైకెత్తలేదు, వాళ్ళకి అర్థమైపోయింది మేము పోటీ పడలేమని. అడగలేదు, అది కూడా ఉండొచ్చు. మీ దగ్గర డబ్బులు కూడా లేవు, ఆర్గనైజేషన్ లేదు, అందుకే మిమ్మల్ని అడగలేదు. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఆ రోజు చెప్పా కౌంట్ డౌన్ ప్రారంభమైందని. ఇప్పుడు ముగ్గురికి కూడా బాధ్యత ఇచ్చా. నేను ఒక్కడనే చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు ముగ్గురికి బాధ్యత ఇచ్చా. కేంద్ర మంత్రిగా చంద్రశేఖర్ గారు లీడ్ చేస్తారు, వీళ్ళిద్దరూ కూడా ఫాలో అవుతారు. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళా సంఘాలని సమర్థవంతమైన సంఘాలుగా తయారు చేసే బాధ్యత 96లో పెట్టిన ఈ వ్యవస్థ 30 ఏళ్ళైనా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారంటే అది మీకేసిన ఆ రోజు ఫౌండేషన్ యొక్క బలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ మీరు చూస్తే మొన్నే తల్లికి వందనం ఇచ్చాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 10-15 వేల రూపాయలు చొప్పున మీ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితికి వచ్చామంటే అది మీ మీద ఈ ప్రభుత్వానికి ఉండే గౌరవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, ఏదైతే అందరికి కూడా ఒకప్పుడు నేనే ఇచ్చాను, మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. కట్టెల పొయ్యిలో మీరు కష్టపడతా ఉంటే మిమ్మల్ని చూసిన తర్వాత బాధ కలిగి మా తల్లి పడిన బాధ మిమ్మల్ని మా ఆడబిడ్డల్లో చూడకూడదని ఆ రోజే నేను గ్యాస్ స్టవ్లంతా మీకు అందరికి ఇచ్చే సిలిండర్లు ఇచ్చా. ఇప్పుడు కొంతమంది ఖర్చు పెట్టుకోలేకపోతే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా చేశాం. నిన్న మొన్న మీరు చూస్తే 1 సంవత్సరం నుంచి స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం. ఈరోజు ఇక్కడ వచ్చిన ఆడబిడ్డలందరూ